పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరలా దేవుని మాటలు ధ్యానించడానికి ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తున్నాము. మరి దేవుని మాటలు మనం వింటున్నాము. ఈ చివరి దినాలలో, ఆఖరి దినాలలో, ప్రభు వచ్చే దినాలలో ప్రకటన గ్రంథమును గురించిన వివరణ కొంతైనా మనము ధ్యానించాలని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ఈ మాటలను మరి ధ్యానించి మీకు తెలియపరచడానికి దేవుడు కృపిచ్చాడు. మరి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము మరి 3వ వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములు ఉండెను. దాని తల మీద 7 కిరీటములుండెను. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువా, నీ గ్రంథాన్ని మేము ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడా ఏ ఉద్దేశంతో వ్రాయించారో ఆ ఉద్దేశాన్ని మాకు తెలియపరచమని జ్ఞాపకం చేస్తున్నాం, ప్రార్థిస్తూ ఉన్నాము. సంఘములతో ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు విననన్నాం. వినగలిగిన చెవులు మాకు దయచేయమని, అయ్యా ఈ మాటలు మేము ధ్యానిస్తుండగా మాతో అందరితో మాట్లాడమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లారా, మనం గమనించినట్లయితే ఈ 12వ అధ్యాయములో సూర్యుని ధరించుకున్న స్త్రీని గురించి కొన్ని మాటలు మనము ఇంతకుముందు తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ 3వ వచనములో ఇంకా కొన్ని మాటలను ధ్యానిద్దాం. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములు ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెనన్న మాటను కొద్ది సమయము ధ్యానిద్దాం. ఈ ఎర్రని మహాఘట సర్పమును గురించి ఈ 12వ అధ్యాయములో మరి దేవుడు మనకు తెలియపరచడానికి రాయించాడు. దీన్ని మనం గమనించినట్లయితే ఇది ఎర్రని మహాఘట సర్పము. ఈ సర్పము మనకు ఎక్కడ కనబడుతుందంటే ఆది కాండములో ఇది ఆది సర్పము, ఇది పిల్ల సర్పము. ఈ పిల్ల సర్పము, ఆది సర్పము ఆదామవ్వలను మోసము చేసి అది అనేకులు మృంగి 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 ఈ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయముకు వచ్చేసరికి అది ఎర్రని మహాఘట సర్పముగా మనకు కనబడుతుంది. పిల్లారా, బాగా పండిపోయింది, చాలా బలమును సంపాదించి ఇది చిన్న సర్పము, ఆది సర్పము, ఆదామవ్వలను మోసం చేసిన ఈ సర్పము ఇది మహాఘట సర్పముగా ఈ ప్రకటన గ్రంథములో మనకు కనబడుతూ ఉన్నది. ఇది ఏం చేస్తుందో, దీని బలమేమిటో కొన్ని మాటలను మనము ధ్యానిద్దాం. ఇక్కడ 4వ వచనములో జ్ఞాపకం చేస్తున్నాడు. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి కింద పడవేశాను. ఇదేం చేసిందంటే ఆకాశ నక్షత్రాలలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసను అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇంకో మాట ఏముందంటే, కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచి ఉండెను. ఇది చేసిన పనిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమి చేసింది ఇది? ఆకాశ నక్షత్రాలలో తన తోక బలము చేత మా తండ్రి గారు బిషప్ రెవరెండ్ సంగీతరావయ్య గారు దీని గురించి ప్రస్తావిస్తూ మాట్లాడుతూ మాట జ్ఞాపకం చేశారు.
దాని తోక బలమే ఇంతుంటే దాని నడుము బలం ఎంత ఉంటుంది, దాని శిరస్సు బలం ఎలా ఉంటుంది? ఇది చాలా బలమైనది. ఈ బలమైన ఆది సర్పము, ఈ మహాఘట సర్పము దాని తోక బలము చేత ఆకాశ మండలములో 3వ భాగమును ఈడ్చి భూమి మీద పడివేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఇది ఇంకేం చేయబోతుందంటే, కననయ్యున్న ఆ స్త్రీ కనగానే, మరి ప్రారంభంలో మనం జ్ఞాపకం చేసుకున్నాము, సూర్యుని ధరించుకున్న స్త్రీ, పాదముల కింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రములు కలిగిన ఈ స్త్రీ గర్భిణి అయి ప్రసవేదన పడుచు కేకలు వేస్తున్నదని ఇంతకుముందు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ స్త్రీ ఒక బిడ్డను కనబోతూ ఉంది, ఒక మగ శిశువును కనబోతూ ఉన్నది. ఆ కనబోతున్న మగ శిశువును మృంగివేయాలన్నది దీని ఆలోచన. కనుక ఏమిటి ఆ మృంగివేయడం, ఎందుకు అలా చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నదో కొద్ది సమయము పరిశుద్ధ గ్రంథము నుంచి మనము జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్లో ఈ మృంగివేత గురించి అనేక మాటలు వ్రాయబడ్డాయి. పరిశుద్ధ గ్రంథము నుంచి 41వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, అప్పుడు నిండైన పుష్టి గల 7 వెన్నులను ఆ పీలవమైన వెన్నులు మృంగివేసెను. ఇక్కడ ఫరో ఒక కలగన్నాడు. ఆ కలలో ఆయన ఏం చూస్తున్నాడంటే, ఆయన ఏటి దగ్గర నిలిచి ఉన్నప్పుడు చూపునకు అందమైనవి బలిసినవైన 7 ఆవులు ఆయనకు కనబడ్డాయి. మరలా ఆయన చూస్తూ ఉండగానే బలహీనమైనవి, చూపునకు వికారమైనవి, చిక్కిపోయిన 7 ఆవులు కనబడ్డాయి. 7 ఆవులేమో అందముగా ఉన్నవి, బలముగా ఉన్నవి. మరి 7 ఆవులు వికారముగాను చిక్కిపోయినట్లున్న ఈ 7 ఆవులు అందమైన బలమైన ఈ ఆవులను తినివేసును లేక మృంగివేసునని అక్కడ వ్రాయబడింది. ఇంకా మనం గమనించినట్లయితే ఫరో మరలా నిద్రపోయి మరొక కలగన్నాడు ఆయన రెండవసారి. అందులో బలిష్టమైన పుష్టి గల వెన్నులు ఆయనకు 7 కనబడ్డాయి. పిల్లారా, మనం గమనించినట్లయితే మరియు తూర్పు గాలి చేత చెడిపోయి 7 పేలవు ఈ వెన్నులు కనబడ్డాయి. ఈ చెడిపోయిన పీలవమైన వెన్నులు బలమైన అందమైన వెన్నులను మృంగివేసునని వ్రాయబడింది. ఇక్కడ దేవుడు యోసేపును హెచ్చించడానికి, ప్రధానిగా చేయడానికి ఫరోకి కలలిచ్చాడు. ఆ భావాన్ని యోసేపు ద్వారా తెలియపరిచి ఆ దేశానికే ఆయన ప్రధానిగా దేవుడు చేశాడు. ప్రియులారా, గమనించండి, 7 ఆవులు, 7 అనగా 7 సంవత్సరాలు, 7 ఆవులు 7 సంవత్సరాలు సమృద్ధి అయిన పంట, సమృద్ధి కలిగిన జీవితము, సమృద్ధి కలిగిన పాడి పంటలు పండుతాయి. మరి 7 సంవత్సరాలు భయంకరమైన కరువు రాబోతుంది అని దేవుడు మరి యోసేపు ద్వారా ఫరోకి తెలియపరిచాడు. వెంటనే ఫరో జాగ్రత్త పడి దాని విషయంలో ఆయన్ని ప్రధానిగా నియమించి ఆ కరువు నుంచి ఆయన ఐగుప్తు దేశమంతటి నుండి తప్పించాడు. పిల్లారా, మన జీవితంలో కూడా అనేక సార్లు సమృద్ధి ఎక్కువగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా డబ్బు, ఏం చేసినా డబ్బు, సమృద్ధి కలిగిన దినములు, వారములు, నెలలు కొన్ని ఉంటాయి, సంవత్సరాలు. మరికొన్ని సంవత్సరాలు, మరికొన్ని నెలలు, రోజులు, వారాలు కరువు మళ్ళీ వెంటాడ ఉండవచ్చు. దీన్ని బట్టి మనం ఏమి గమనించాలి అంటే, సమృద్ధి కలిగినప్పుడు ఆ సముద్రం కొంత మనము జాగ్రత్త చేసుకోవాలి.
అంతేగాని ఉన్నప్పుడు సంతోషించి దేవుని స్తుతించి లేనప్పుడు దేవుణ్ణి విమర్శించే వారముగా దూషించే వారముగా మనము ఉండకూడదని వాక్యము సెలవిస్తున్నది. ఇప్పుడు అన్ని రోజులు ఒకలా ఉండకపోవచ్చు. గతకాలం దేవుడు సమృద్ధి ఇచ్చాడు. ఆ సమృద్ధిని నువ్వు వృధా చేయకుండా పాడు చేయకుండా నువ్వు జాగ్రత్త చేసుకున్నట్లయితే నీకు కరువు వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఆ సమృద్ధిలో నుంచి జాగ్రత్త చేసుకున్న దానిలో నుంచి మనము రక్షించబడగలము లేక మనము సర్వైవ్ అవ్వగలమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ఇక్కడ బలమైన వాటిని బలహీనమైన వాటిని మింగివేసినట్లుగా చూస్తున్నాం. బలహీనముగా ఉన్నవి బలమైన వాటిని మింగివేసినట్లుగా చూస్తూ ఉన్నాము. ఇప్పుడు గమనించుదాం. అలాగే మనం గమనించినట్లయితే దేవుని గ్రంథములో మోషే కాలములో మనం గమనించినట్లయితే నిర్గమకాండము 7వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకున్నట్లయితే వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను గాని అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా. ఇక్కడ మోషే ద్వారా దేవుడు ఫరోకి తన శక్తిని బయలుపరచడానికి తన బలమును తెలియపరచడానికి మోషేకి ఒక కర్ర ఇచ్చాడు దేవుడు. మోషే అహరోనులకు ఇచ్చిన ఆ కర్రను ఫరో దగ్గరకు తీసుకొని వెళ్ళి మోషే ఆ కర్రను పడివేయగా ఆ కర్ర కాస్త పాముగా మారిపోయినది. పిల్లారా మనం గమనించుదాం. అయితే ఫరో తన దగ్గరున్న మంత్రగాళ్లను శకునగాళ్లను పిలిపించి వారికి చెప్పగా వారు కూడా వారి కర్రలను పాములుగా మార్చగలిగారు. అయితే ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తున్నది అహరోను కర్ర ఆ వారి కర్రలను ఐగుప్తి కర్రలను మృంగివేసినట్లుగా చూస్తూ ఉన్నాము. ఈ లోక సంబంధమైన ప్రయత్నాలు ఈ లోక సంబంధమైన చిల్లంగి చేతబడి దురాత్మ సంబంధమైన క్రియలు మన మధ్యలో జరుగుతాయి. కానీ దేవుని చేత అభిషేకించబడిన మోషే అహరోను కర్రలు ఆ ఐగుప్తి కర్రలను మింగివేసినట్లు మన మీదకు వస్తున్న ప్రతి శోధన శ్రమను కూడా దేవుడు మృంగివేస్తాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ఇక్కడ అహరోను కర్ర ఐగుప్తి శకునిగాని కర్రలను మృంగివేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. 106వ కీర్తనలో 16, 17 వచనాలు మనం గమనించినట్లయితే వారు తమ దండు పాలెములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను యందును అసూర్యపడిరి. పిల్లారా దేవుని సేవకుడైన మోషే పట్ల అహరోను పట్ల ఇక్కడ దాతానను వాడు అభిరామను వాడు అసూర్యపడ్డాడు. వారి మాట వినలేదు, వారికి లోపడలేదు. ఇలా మనం గమనించినట్లయితే దేవుని సేవకుని మాటలు మనం వినాలి. ఎందుకంటే అవి దేవుని మాటలు అయి ఉన్నాయి కాబట్టి దేవుడు వారి ద్వారా మనతో మాట్లాడతాడు. వారు ప్రతిష్ఠించబడిన వారు, పిలువబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారు. వారి మాటను దాతాను అభిరాము వినలేదు గనుక 17వ వచనము భూమి నెరవిడిచి దాతానును మృంగివేసెను, అది అభిరాము గుంపును కప్పివేసెను అని జ్ఞాపకం చేస్తున్నా. దేవుని సేవకులైన దైవజనుల మాటను మనము వినవలసిన వారమై ఉన్నాము. ప్రభు అన్నాడు, నా గొర్రెలు నా స్వరము వింటాయి, వాటిని నేను ఎరుగుదును. అలాగే దేవుని సేవకుడు కూడా దేవుని మాటలు చెబుతుండగా బోధిస్తుండగా ఆ మాటను మనం వినిన వారముగా ఉండాలి. లేకపోతే మన జీవితంలో కూడా ఇలాంటి శోధన
రావచ్చు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. పిల్లరా, గమనించుదా, వారు దేవుని సేవకుని మాట వినలేదు కనుక భూమి నెరవిడిచి దాతానును మృంగివేసినట్లుగా మనము జ్ఞాపకం చేస్తూ ఉన్నాము. చాలామంది అంటారు, అయ్యగారు మరి మేము మాట వినకపోతే భూమి వచ్చి మింగేస్తుంది అంటారు. మరి సేవకులే మాట వినకపోతే ఏం జరుగుద్ది? దేవుని వాక్యము రెండంచులో కలిగిన ఖడ్గము వంటిది. ఎవరినైనా అది ఒకే విధంగా చూస్తూ ఉంది. పిల్లరా, దాతాను అభిరాము దేవుని సేవకుల మాట విననప్పుడు భూమి నోరు తెరిచి వారిని మింగివేసిన రీతిగానే సేవకులు కూడా దేవుని మాట వినకపోతే దేవుడు వారిని మృంగడానికి కూడా కొన్ని ఏర్పాటు చేస్తాడు. యోనా గ్రంథములో మనం చూసుకున్నట్లయితే 1వ అధ్యాయము 17వ వచనములో, గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నున్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాము. యోనా సంగతి మనందరికీ తెలిసిందే. యోనాను దేవుడు నినివే వెళ్ళమంటే, నినివేలో స్వార్థను ప్రకటించమంటే ఆయన దేవుని మాట వెనక తన ఆలోచన మార్చుకున్నాడు, మార్గాన్ని మార్చుకున్నాడు, ప్రయాణాన్ని మార్చుకొని తార్షీషు వెళ్ళే వాడ ఎక్కాడు. ఇలా దేవుని మాట వినక ఆయన వాడ అడుగు భాగంలో నిద్రపోతుండగా అక్కడ పెద్ద తుఫాను, గాలి వాన వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము. ఆ గాలి వానలో యోనా పడద్రోయబడ్డాడు. పడద్రోయబడమే మాత్రమే కాకుండా ఒక పెద్ద చేపకు దేవుడు ఆజ్ఞాపించాడు. చేపలు దేవుని సేవకులకు లేక విశ్వాసులకు సాదృశ్యముగా ఉన్నవి. ఇలా చేప నోట దేవుడు నాణ్యము పెట్టాడు. అదే సేవకుడు దేవుని మాట వినకపోతే ఆ చేపే సేవకులను మింగివేయగలదు. సేవకుని అవసరాలు తీర్చడానికి ప్రభు అన్నాడు, ఇదిగో సముద్రం దగ్గరికి వెళ్ళు, గేలమే ఒక చేప పడుతుంది, ఆ చేప నోటులో నాణ్యం ఉంటుంది. చాలా సంఘాలు మేము చెప్తూ ఉంటాము, విశ్వాసులే దేవుని పిల్లలు, చేపలు దేవుని పిల్లలు. ప్రభు అన్నాడు, రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక చేప పడలేదు, ఇదిగో ఇక్కడ వల వేయమంటున్నాను, నీ మాట చొప్పున వల వేస్తున్నాను. వల వేయగానే గొప్ప చేపలు పడినట్లుగా దేవుని మాట ప్రకారము, దేవుని చిత్తానుసారముగా మనం సేవ చేసినప్పుడు, పని చేసినప్పుడు మన సంఘమును దేవుడు కడతాడు. అనేకులు మనల్ని దేవుడు మనకిస్తాడు. ఏ చేప ద్వారా అయితే మన అవసరాలను తీర్చాడో, మాట వినకపోతే, దేవునికి లోబడకపోతే అదే చేపతో ఆయన మృంగింప చేయగలడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ యోనాను ఒక పెద్ద చేప మృంగివేసినట్లుగా చూస్తూ ఉన్నాము పులారా. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే మరి బలహీనమైన ఆవులు బలమైన అందమైన ఆవులను మృంగివేసినట్లుగా చూసాం. బలహీనమైన వెన్నులు బలమైన వెన్నులను మృంగివేసినట్లుగా చూసాం. అహరోను కర్ర ఐగుప్తి మంత్రగాళ్ళ కర్రను మింగివేసినట్లుగా మనం చూస్తాం. భూమి నెరవిడిచి దాతామును అభిరామును మృంగివేయడం మనం చూసాం. యేసు ప్రభువును కూడా మరణము మృంగివేయాలని ఆలోచన చేసింది. యేసు ప్రభు చెప్పాడు, ఈ దేవాలయమును పడగొట్టి 3 రోజుల్లో తిరిగి కడతానని ఆయన ప్రకటించినట్లుగా చూస్తూ ఉన్నాము. అయితే ఆదాము దగ్గర నుంచి క్రీస్తు వరకు అపవాది అనేకులను మృంగి 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 మృంగి
యేసయ్యను కూడా మృంగాలని ప్రయత్నించి ఓడిపోయినట్లుగా చూస్తూ ఉన్నాము. యేసు ప్రభువును కూడా మృంగివేయాలని సాతాను ప్రయత్నించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. పులారా 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 54వ వచనం చదువుకుందాం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ అమర్త్యమైనది అమర్త్యమును ధరించుకున్నప్పుడు విజయమందు మరణమును మృంగివేయబడెను. యేసు ప్రభు మరణము ద్వారా ఆయన మరణమునే మృంగివేశాడు. ఆదాము నుండి క్రీస్తు వరకు మరణం అందరినీ మృంగివేస్తున్నప్పటికీ యేసయ్య ఆ మరణమును పునరుద్ధానము ద్వారా మృంగివేసినట్లుగా చూస్తూ ఉన్నాము. పౌలు చక్కని మాట కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. ఆ మరణము యొక్క ముళ్ళును శిలువ మరణము ద్వారా యేసయ్య విరిచివేశాడు. యేసయ్యను మృంగబోయే మరణమును యేసయ్యే మృంగి పునరుద్ధాన శక్తిని మనకిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ యేసయ్యను మృంగింది కానీ అది 3 రోజుల కన్నా ఎక్కువ ఇముడ్చుకోలేకపోయా. నేను చాలా పాములు చూస్తూ ఉంటాను. ఎక్కువగా నాగుపాములు కానీ, కొండ చిలువలు కానీ, ఏదైనా పక్షిని కానీ, ఒక జంతువుని కానీ అది మింగిన తరువాత అది కనబడింది అనుకో, ఎవరైనా దాన్ని చూశారనుకో, అదేం చేస్తుంది అంటే మింగినదంతా కక్కేస్తుంది. ఎందుకు కక్కేస్తుందో నాకు మొన్నటి వరకు తెలియదు, కానీ నేను ఆలోచించి ప్రార్థన చేసినప్పుడు అది ఎందుకు మృంగినది కక్కి వేస్తుంది అంటే, మృంగినప్పుడు కడుపు భారంగా ఉంటుంది, అది పారిపోలేదు, తప్పించుకోలేదు. తను మింగినది కక్కి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడ యేసు ప్రభువుని మృంగడానికి ప్రయత్నించి 3 రోజుల తర్వాత అది ఓడిపోయి బలహీనమైపోయి అపజయముతో ముందుకు సాగి, కనుక మరణమును మింగివేసిన యేసు ప్రభువు ఎక్కడ ఫెయిల్ అయిపోయిన ఈ మహాఘట సర్పము సాతాను యేసు ప్రభువుని మృంగలేకపోయింది. ఇప్పుడు క్రీస్తు సంఘమును మృంగాలని సూర్యుని ధరించుకున్న ఈ స్త్రీ ఒక బిడ్డను కనబోతుండగా ఆ బిడ్డను మృంగివేయాలని, ఆ శిశువును మృంగివేయాలని ఆడు ఎదురు చూస్తున్నట్లుగా ఈ 12వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాము. ఇదేమిటి రాస్తే, కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచి ఉండెను. యేసు ప్రభువుని మింగడానికి ప్రయత్నించి ఫెయిల్ అయ్యి క్రీస్తు ధరించుకున్న సంఘాన్ని మింగడానికి అది సిద్ధముగా ఉన్నది. కానీ ఆ స్త్రీ ఆ శిశువును ప్రసవించగానే ఆ శిశువు కనురెప్పపాటులో దేవుని సింహాసనమునకు వెళ్ళిపోయాడు. పిల్లల దేవుడు ఎక్కువ సమయం ఇవ్వగలదు. కనురెప్పపాటులో యేసు ప్రభు యొక్క 2వ రాకడ కనురెప్పపాటులో జరుగుతుంది. ఎందుకో తెలుసా? ఒకవేళ ఆలస్యం చేస్తే, ఎక్కువ సమయం ఇస్తే ఈ అపవాది ఆ శిశువును మృంగివేస్తుందేమోనని కనురెప్పపాటులో. దాని ఇంకో మాట అన్నారు, ఆ 2వ రాకడ రహస్య రాకడ. బహుశా సాతానుకు కూడా తెలియదేమో, అది రహస్య రాకడ అన్నారు. కనురెప్పపాటులో జరుగుతుంది. ఆ 2వ రాకడలో ప్రభువు తన వధువు సంఘాన్ని కనురెప్పపాటులో అపవాది మృంగివేయకుండా పరలోకమునకు తీసుకొని పోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక క్రైస్తవ సంఘమా, నువ్వే విషయంలో భయపడనక్కరలేదు, ఇబ్బంది పడనక్కరలేదు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, దేవుడు నీతో ఉన్నాడు. కనుక సూర్యుని ధరించుకున్న స్త్రీ గర్భిణి అయి ప్రసవేదన పడుచు, నొప్పులు పడుచు, కేకలు వేస్తూ ఒక బిడ్డని కనబోతున్నది. సంఘములో నుండి సంఘము రాబోతుంది, అదే వధువు సంఘము. ఆ వధువు సంఘమును మృంగివేయాలని ఈ ఎర్రని మహాఘట సర్పము వాడు ఎదురు చూస్తూ ఉండగా ఆ స్త్రీ ఆ శిశువును కనగానే సింహాసనమునకు కొనిపోయినట్లుగా చూస్తూ ఉన్నాము.
పిల్లారా గమనించండి. ఆ తర్వాత పరలోకములో ఒక యుద్ధం జరిగింది. దేవుని చిత్తమైతే తర్వాత నేను జ్ఞాపకం చేస్తాను. ఇందులోనే 12వ అధ్యాయములో 15వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, కావున ఆ స్త్రీని ప్రవాహమునకు కొట్టుకొని పోవలన ఆ సర్పము తన నోటి నుండి నీళ్ళ ప్రవాహముగా ఆమె వెనక్కి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ శిశువు తప్పించుకున్నాడు. ఆ శిశువుతో పాటు అది పరలోకమునకు వెళ్ళి తిరిగి వచ్చి ఆ తల్లిని మృంగివేయాలని ఆలోచన చేస్తూ ఉన్నది. అదేం చేసిందో తెలుసా? ఒక మహాప్రవాహమును, నదీ ప్రవాహమును ఆమె మీదకి క్రక్కినట్లుగా చూస్తూ ఉన్నాము. అయితే దేవుడు భూమికి ఆజ్ఞాపించాడు. 16వ వచనం, భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పమును తన నోటి నుండి కక్కిన ప్రవాహమును మృంగివేసెను. ఈ స్త్రీని కూడా మింగడానికి ప్రయత్నించింది, కానీ దేవుడు వాక్యానుసారముగా, ఆజ్ఞానుసారముగా భూమి నోరు తెరచి ఆ ప్రవాహమును మింగివేసినట్లుగా చూస్తూ ఉన్నాము. కనుక ఇలా బలహీనమైనవి బలమైన వాటిని మింగినట్లుగా మనం చూసాము. ఇది అహరోను కర్ర ఐగుప్తి కర్రలను మింగివేసినట్లుగా మనం చూసాము. దేవుని మాట వినని వారిని భూమి నెర విడిచి మింగినట్లుగా మనం చూసాము. యేసయ్య మరణమును మింగివేశాడు. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆ శిశువు పరలోకమునకు కొనిపోయాను. ఆ స్త్రీని మింగడానికి ప్రయత్నించిన, లేక ఆ ప్రవాహమును పంపించిన ఆ ప్రవాహమును భూమి నోరు తెరిచి మింగినట్లుగా చూస్తూ ఉన్నాము. కనుక ఎర్రని మహాఘట సర్పము నేడు క్రైస్తవ సంఘాన్ని మృంగివేయాలని ప్రయత్నిస్తూ ఉండగా మెలకువగా ఉందాము, ప్రార్థనాపూర్వకంగా ఉందాము. దేవుడు మరి ఏ విధంగా అయితే ఆయన స్త్రీని తప్పించాడు, మళ్ళా కూడా తప్పిస్తాడు, మళ్ళా కూడా కాపాడుతాడు. అపవాది సంఘాలను మింగివేయాలని, సేవను మింగివేయాలని, సేవకుల్ని మింగివేయాలని, కుటుంబాలను మింగివేయాలని వాడు వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. అటువంటి ఆ మహాఘట సర్పము నుండి దేవుడు నిన్ను నన్ను కాపాడి రక్షించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభాని స్తోత్రాలు. బలహీనమైనవి బలమైన వాటిని మింగివేసినట్లు అహరోను కర్ర ఐగుప్తి కర్రను మింగివేసినట్లు, సేవకుని మాట వినక దాతాను అభిరాములను భూమి నెరవిడిచి మింగివేసినట్లుగా, ఇదిగో సేవకుడు దేవుని మాట వినకపోతే చేప మింగివేసినట్లుగా, యోనాలను చేప మింగివేసినట్లుగా, అలాగే ప్రభువా మరణమును శిలువ మరణము ద్వారా మృంగివేసిన యేసు ప్రభు మనకున్నాడు. మనం భయపడనక్కరలేదు. ఇదిగో ఆ సూర్యుని ధరించుకున్న స్త్రీని, ఆ కననై ఉన్న బిడ్డను మృంగపోతున్న స్త్రీని, ఆ శిశువును దేవుడు తప్పించి పరలోకము చేర్చున్నట్లుగా మళ్ళీ కూడా పరలోకము చేర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు, త్వరగా రాబోతున్నాడని ఈ వాక్యం ద్వారా తెలియపరిచాము. నేను ఈ వాక్యం అర్థమవడానికి సహాయం తెచ్చామని, ఈ యొక్క టీవీ పరిచయాన్ని మీరు దీవించమని సమస్త మహిమా ఘనత నీకే చెల్లిస్తూ యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని సహాయము, పరిశుద్ధాత్మతోడు మనందరికి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. మరణాత స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.